రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు, అందరికి వందనాలు. రాత్రికాల ముందు దేవుని వాక్య భాగంలోంచి బిడ్లరా, అపోస్తలుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి రాస్తూ 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. సంఘానికి ఉండవలసినవి పౌలయ్య అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మొదటిది చెప్పండి, మెలకువగా ఉండండి. కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో సంఘము ఎలాగుండాలో తెలుసా? చెప్పండి, మెలకువగా ఉండాలి. ఒకటి, సంఘము మెలకువగా ఉండాలి. రెండవది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఒకటేమో మెలకువ కలిగి ఉండాలి, రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మూడవది పౌరుషము గలవారై ఉండండి, నాలుగవది బలవంతులై ఉండుడి. ఇవి చేస్తూ మీరు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. సంఘము ప్రేమతో చేయాలి. ఎందుకో తెలుసా? స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేశారు. దాని కింద రాయబడి ఉంటుంది. స్తెఫను ఇంటి వారు ఎవరికి పరిచర్య చేశారు? పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఎలాగూ చేశారు? ప్రేమతో చేశారు. బిడ్డలారా, పరిచర్య ధర్మం అనేది మరిచిపోవుటకు నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. పరిచర్య చేయాలి. సంఘము మెలకువగా ఉండాలి. రెండవది సంఘము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషము గలవారై ఉండాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. ఐదవది ప్రేమతో చేయాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసా? స్తెఫను ఇంటి వారిలో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. స్తెఫను ఇంటి వారు ఎవరికి పరిచర్య చేశారు? బిడ్లారా, స్తెఫను ఒక్కడే కాదు. ఏమని రాయబడి ఉంది? స్తెఫను ఇంటి వారందరూ పరిచర్య చేసేవారు. సంఘము పరిచర్య చేసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే స్తెఫను మొదట విశ్వాసగా ఉండి పరిచర్య చేసి సంఘంలో నమ్మకంగా ఉంటే, ఆ తరువాత స్తెఫన్నే శిష్యుల్లో చేర్చుకున్నారు. మొదట స్తెఫను ఒక విశ్వాసి, సంఘములో ఒక విశ్వాసిగా ఉండి నమ్మకంగా ఉంటూ స్తెఫను అంట, చూడండి, మంచి వంటలు చేసేవాడంట, పరిచర్య చేసేవాడు. పరిశుద్ధులకు మంచి విందు భోజనాలు చేసి రెడీ చేసి చిత్తపెట్టి పరిశుద్ధులకు విందు పెట్టేవాడు, పరిశుద్ధులకు పరిచర్య చేసేవాడు. ఈ నమ్మకత్వాన్ని, ఈ ప్రేమతో చేసేదాన్ని దేవుడు చూసి ఆ స్తెఫనుని మెల్లగా ఎక్కడ చేర్చాడు? శిష్యుల్లో చేర్చాడు. బిడ్డలారా, పరిచర్య చేస్తే దేవుడు ఊరుకోడు. నువ్వు నమ్మకంగా చేస్తే, నువ్వు విశ్వాసంతో చేస్తే, నువ్వు ప్రేమతో చేస్తే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, పరిచర్య ధర్మం కలిగి ఉండి, మంచిగా దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా నీవు పరిచర్య చేస్తా ఉంటే, దేవుడు నువ్వు చేసిన పరిచర్యకు ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. మీకు మాట చెప్తాను. బాలుడైన సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరములో తల్లి మొక్కుబడి చేసుకున్న ప్రకారముగా
సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బిడ్డలారా, తల్లి పాలు విడిచిన తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి కొన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఆ రోజుల్లో ఇంచుమించు 3-4 సంవత్సరాలు పాలు తాగేవాళ్ళంట. మరి అలాగేమో బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలును తీసుకొచ్చి పాలు విడిచిన వెంటనే ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి మొక్కుబడి ప్రకారం మందిరములో విడిచిపెట్టి షిలోహు మందిరములో ఏలి ఎదుట విడిచిపెట్టి వెళ్ళిపోతే, చూడండి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయిచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు ఏం చేశారు చెప్పండి? పరిచర్య చేశారు. బిడ్డలారా, వాళ్ళు మెలకువగా ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, పౌరుషం కలిగి ఉన్నారు. వారు చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేశారు. అలాగూ చేస్తూ నమ్మకంగా ఉండి పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నమ్మకస్తులైన వారిని కనిపెట్టి చూస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు మందిరములో చేసే ప్రతిదీ నువ్వు నమ్మకంగా చేస్తా ఉంటే, నమ్మకంగా ఉంటే బిడ్డలారా, నిన్ను ఆయన పరిశీలన చేసి పరీక్ష చేసి నిన్ను పరిశోధించి నీ నమ్మకత్వాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు. నువ్వు కానీ నమ్మకంగా ఉంటే దేవుడు నువ్వెంత విశ్వాసం కలిగి ఉంటావో, ఎంత నమ్మకంగా ఉంటావో దానికి 2 ప్రతిఫలమైన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే ఎపోదును ధరించుకొని ఏలి ఎదుట యెహోవాకు చెప్పాలి పరిచర్య చేశాడు. బాలుడుగా ఉన్నప్పుడే పరిచర్య చేశాడు. ఎవరికి చెప్పండి? ఎవరికండి పరిచర్య చేసింది? చెప్పండి. ఏలి ఎదుట యెహోవాకు. మనమైతే మందిరం కాడికి వెళ్ళాను పని చేయాలంటే, మందిరం దగ్గర పని చేయాలంటే మందిరం కాడికి వెళ్ళి పని చేస్తున్నారా? ఎవరికరా మీరు చేసేది? అయ్యగారికి అంట. ఎవరికి? అయ్యగారికి కాదు. ఎవరు చేసేది? అయ్యగారికి, దేవునికి. ఈ సంగతులన్నీ తెలియక ఈ తల్లి అంటది గుడి కాడకు నువ్వే వెళ్ళాలా? వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ పిల్లలు వెళ్ళలేదు కానీ నువ్వు వెళ్ళటం ఏంటి? నువ్వు మానేయి. బిడ్డలారా, నీ బిడ్డల మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని ఓ తల్లిగా నువ్వే వాటిని ఏం చేస్తున్నావు? దూరం చేసుకుంటున్నావు. నీ పిల్లలు దేవుని మందిరములో పరిచర్య చేస్తే, నీ పిల్లలు మందిరములో పరిచర్య చేస్తే ఆ పరిచర్య ధర్మాన్ని దేవుడు మర్చిపోడు. స్తెఫను నమ్మకంగా ఉన్నాడు. స్తెఫను ఇంటి వారు నమ్మకంగా ఉన్నారు. దేవునికి పరిచర్య చేసే విషయంలో స్తెఫను కుటుంబం ఎలాగుందంట? నమ్మకంగా ఉంది, యథార్థంగా చేసింది, విశ్వాసముతో చేశారు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడంట ఎలాగ చేయాలి చెప్పండి? విశ్వాసంతో చేయాలి, నమ్మకంగా చేయాలి. మనసేమో ఒక రకంగా పెట్టుకుని, ఆలోచన ఒక రకంగా పెట్టుకుని, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళకపోతే అని అనుకుంటారు అని అనుకుని వచ్చి ఏదో చేయటం కాదు. బిడ్డలారా, దేవుని మందిరములో పరిచర్య అంటే చెప్పండి, దాన్ని ఎంతో ఇష్టంగా భావించాలి. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడే, ఈ ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడే, మందిరములో పరిచర్య చేసే భాగ్యాన్ని నా దేవుడు ఇచ్చాడని సంతోషంగా వచ్చి ఆయన సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. అలాగ పరిచర్య చేసినప్పుడు ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. బిడ్డలారా, స్తెఫను ఇంటి వారు అందరూ కూడా దేవుని పరిచర్య చేశారు. భక్తులకు పరిచర్య చేశారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఆ కుటుంబము పరిచర్య చేసినందుకు స్తెఫను శిష్యుల్లో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక పరిచర్య చేసేవాడు, ఒక వంట వండేవాడు, వడ్డన చేసేవాడు,
బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్నవాడు నమ్మకంగా ఉంటే దేవుడు స్తెఫను యొక్క కుటుంబం నమ్మకత్వాన్ని చూసి ఆ కుటుంబంలోని స్తెఫను అలాగూ పైకి లేపాడు. దేవుని స్తోత్రం. పరిచర్య చేసిన వారి కుటుంబంలో స్తెఫనుని శిష్యుల్లో చేర్చాడు దేవుడు. అందుకే స్తెఫను హతసాక్షిగా మార్చబడ్డాడు, కానీ స్తెఫను మాట తప్పలేదు. స్తెఫను రాళ్లతో కొడుతూ ఉంటే యేసు ప్రభు ఏ మాట అయితే పలికాడో అలాంటి మాట స్తెఫను కూడా పలికాడు. బిడ్డలారా, ఎంత ప్రేమ అండి అది, ఎంత ప్రేమ అండి, ఎంత తగ్గింపు అండి. స్తెఫను రాళ్లతో కొడుతూ ఉంటే ఏమన్నాడు? స్తెఫను ఏమన్నాడండి? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. ఎంత విశ్వాసం చెప్పండి. మనమైతే ఏదన్నా మాట అంటే దానికి మరలా మాట అంటించిందాకా, దానికి వడ్డీ వేసిందాకా మనం ఊరుకోం. కానీ స్తెఫను ఏమి నేరం చేశాడు చెప్తారా మీరు? స్తెఫను చేసిన పాపం ఏంటి? స్తెఫను చేసిన నేరం ఏంటి? మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ స్తెఫను ఏం చేశాడు? స్తెఫను ఏం చేశాడండి? భక్తి కలిగిన వాడండి, దేవుని గురించి మాట్లాడిన వాడండి, దేవుని గురించి ప్రకటించిన వాడండి. బిడ్డలారా, దేవుని గురించి మాట్లాడినందుకు, విశ్వాసం కలిగి ఉన్నందుకు, భక్తి కలిగి ఉన్నందుకు, రోషము కలిగి ఉన్నందుకు, తాను ఏ పని చేసినా విశ్వాసముతో చేస్తూ పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ ఉన్నందుకు స్తెఫను మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ బాధ కలిగిందంట. ఏం కలిగింది? బాధ కలిగి కోపం వచ్చి ఒకే పెట్టున అందరూ కలిసి రాళ్ళు తీసుకొచ్చి స్తెఫను మీద రాళ్ళు వేసి కొట్టి చంపేసి. భక్తి కలిగిన బిడ్డలు దేవుని గురించి మాట్లాడతారు ఎక్కడున్నా. ఆత్మ సంబంధమైన బిడ్డలు పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడైన వారు దేవుని గురించి మాట్లాడతారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయన నామాన్ని ప్రకటించొద్దంటే వీళ్ళు ఏమన్నారో తెలుసా? మేము విన్న వాటిని, కన్న వాటిని, మా చేతులు ఏమి తాకాయో, మా కళ్ళు ఏది చూశాయో వాటిని చెప్పకుండా, ప్రకటించకుండా మేము ఉండలేము. అంతే. భక్తి కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులు అవడానికి కూడా ఇష్టపడిన వారు సువార్త ప్రకటించే విషయములో వాళ్ళెన్నడూ రాజీ పడలేదు. అలాంటి రోషము కలిగిన వారి సంఖ్యలో స్తెఫను కూడా చేర్చారు. ఎంత భాగ్యం అండి అది, ఎంత ధన్యత అండి అది. బిడ్డలారా, నువ్వు పరిచర్య చేయటానికి కొంతమంది ఇష్టపడరు. ఎండవేళ, బాగా ఎండవేళ అబ్రహాం గారి ఇంటికి ముగ్గురు వచ్చారా? అబ్రహాం గారి దగ్గరికి వస్తే అబ్రహాం గారు, అయ్యా ఈ ఎండలో మేము ఏం చేయము అన్నారా? అనలేదే. పరుగున 90 సంవత్సరాల వయసులో ఉన్నవాడు పరుగులు తీశాడంట. ఎందుకో తెలుసా? పరిచర్య చేయటానికి. 90 సంవత్సరాల వయసులో ఉన్నవాడు పరుగులు తీశాడండి. నా దేవుడు నా ఇంటికి వచ్చుట నాకు ధన్యత అని భావించాడు. అయిలారా, ఈ చెట్టు కింద సేద తీర్చుకోండి, మంచినీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కుంటాక నీళ్ళు ఇచ్చి, బిడ్డలారా చెట్టు కింద కూర్చోమని భార్యకు చెప్పాల్సిన పని భార్యకు చెప్పాడు, పనివారికి చెప్పాల్సిన పని పనివారికి చెప్పాడు. ఈయన చేయవలసింది ఈయన చేశాడు. ఈయన ఏం చేశాడు? బిడ్డలారా, భార్య రొట్టెలు కాల్చుకొచ్చిందాక, పనివాడు పోతులను ఓదించి వంట చేసుకొచ్చిందాక ఈయన వెళ్ళి వాళ్ళ ముందు నిలబడ్డాడు.
వాళ్ళ ముందండి దేవుని ఎదుట అబ్రహాము చేతులు కట్టుకొని 90 సంవత్సరాల వయసులో చేతులు కట్టుకుని వారి దగ్గర నిలబడితే ఒక పక్కన భార్య ఒక పక్కన పనివారు సిద్ధపరిచినవి తీసుకుని వస్తే వాటిని తీసుకుని త్వరపడి వారి దగ్గరికి వెళ్ళి వారు తినేంత వరకు కూడా చెప్పండి ఏం చేశాడు? అక్కడే నిలబడి సంతోషంగా పరిచర్య చేశాడండి. పరిచర్య చేశాడు. ఆ వయసులో పరిచర్య చేస్తా ఉంటే దేవుని ఆలోచన ఉందంట. దేవుడు అనుకుంటానంట, ఎప్పుడు అబ్రహామును దీవించాలి, ఎప్పుడు శారా గర్భాన్ని తెరవాలి, ఎప్పుడు అబ్రహామును ఆశీర్వదించాలి, ఇవి తిని నా సేవకుడిని ఎప్పుడు ఆశీర్వదించాలని దేవుని మనసు అంట తహతహలాడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మంచి భోజనము పెట్టాడు కదా, మంచి భోజనం పెట్టాడు. భోజనం అని కాదండి, అక్కడ అబ్రహాం యొక్క దినత్వాన్ని దేవుడు చూశాడు. అంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి సాష్టంగపడి 2 చేతులు జోడించి దేవునికి సాగిలపడి కృతజ్ఞత చెప్పుకొని, అయ్యా ఇందు నిమిత్తమే మీ దాసుని ఇంటికి మీరు వచ్చారు. అయ్యా ఇప్పుడు మీరు మీ దాసుని దాటిపోవద్దు. దాటి వెళ్ళక ముందు ఏం చేయాలి? ఆయన ఇంటి నుంచి దాటి వెళ్ళక ముందు ఏం చేయాలి? అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను తీర్చాలి. మాట్లాడుతూ దేవుడు అబ్రహాంతో, అబ్రహాం నీ భార్య అయిన శారా ఎక్కడుంది అబ్రహాం అంటే, అబ్రహాం గారు అంటారు, అయ్యా అదిగో అయ్యా డేరాలో ఉందయ్యా అంటే, ఏమెక్కడుందో తెలుసా? డోర్ కట్టన్ షాట్ నుండి. ఆడవాళ్ళకున్న స్వభావం ఏంటంటే, ఎవరైనా వచ్చారనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా చూడరు. ఏం చేస్తారు? మధ్యలో ఆ డోర్ కట్టన్ షాట్ నుంచో, కిటికీ షాట్ నుంచో, తలుపు షాట్ నుంచో చూడటం, డైరెక్ట్గా చూడరు. పరిచయం అయ్యిందాక అదే భయం. భక్తి కలిగిన బిడ్డలకు అది భయం, శారమ్మకు అది భయం. అబ్రహాం గారు కనపడలేదు, కానీ ఎవరికి కనపడుతుంది? షాట్ నుండి దేవునికి కనపడుతుంది. దేవుడు అన్నాడు, అబ్రహాం మీదటి సంవత్సరానికి ఈ ఋతువుకు మేము మరలా నీ దగ్గరకు వస్తాం, శారా కవిగిట కుమారుడు ఉంటాడు అనగానే కిలుక్కు నవ్విందంట. ఎవరు? కిలుక్కు నవ్విందంట. 90 సంవత్సరాల వయసు కలిగిన దానిని నేను బిడ్డల్ని కంటానా? బిడ్డలారా, దేవుడు సెలవిస్తే పెద్దలు అంటారు, దెయ్యాలు కూడా పిల్లల్ని కంటాయట. అలాగే 90 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అయ్యగారికి వచ్చిన 90 సంవత్సరాలు ఏముకున్నా, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగాడు అబ్రాహాముని. నువ్వు పరిచర్య చేస్తే నీ పట్ల కార్యము చేయటానికి ఆయన చేతులు కురసేమి కాదు బిడ్డలారా. నీ పక్షాన మేలు చేయటానికి ఆయన వచ్చాడు, నీ పట్ల కార్యం చేయటానికి ఆయన వచ్చాడు. కనుక నువ్వు పరిచర్య చేయటానికి ఇష్టపడాలి. వృద్ధాప్యముల వాళ్ళు పరిచర్య చేశారు కనుక అబ్రహాము శారాలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. పరిచర్య చేసినందుకు స్తెఫను ఇంటి వారు పరిచర్య పరిశుద్ధులకు చేసినందుకు స్తెఫను నమ్మకత్వాన్ని దేవుడు చూసి తన ఇంటిలో ఉన్న ఇంటి వారితో ఉంచకుండా, స్తెఫనును వంట మనిషిగా ఉంచకుండా, స్తెఫను అలాగే ఉంచకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? కొంచెం ప్రమోషను, చెప్పండి ఏం చేశాడు? ప్రమోషన్ ఇచ్చాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, రాజమండ్రి జైల్లో ఉన్న దొంగల్ని ఫస్ట్ వాళ్ళకి పడిన శిక్ష కాకుండా మధ్యలోనే వచ్చేస్తారు. ఎందుకు వస్తారు?
చెప్పనా? సత్ప్రవర్తన. ఏమిటది? సత్ప్రవర్తన కలిగి ఉంటే. వాడు ఏం చేసేలాడో మనకు అనవసరం, కానీ జైల్లో వాడి ప్రవర్తన చూసి శిక్షను తగ్గించి అతనికి విడుదల చేస్తారు. కానీ ఇదేంటో తెలుసా? స్తెఫను దేవునికి, పరిశుద్ధులకు పరిచర్య చేసి నమ్మకంగా ఉన్నందుకు దేవుడు స్తెఫను చూసి, ఇతడు ఎలాగుంటేనే ఇంత బాగున్నాడు, ఇతన్ని కాస్త హెచ్చించామనుకో, నా శిష్యులో చేస్తే ఏం చేస్తాడో చూద్దామని దేవుడు స్తెఫన్ని శిష్యుల్లో చేర్చాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డవాడు స్తెఫను. రోషము కలిగి మాట్లాడగలిగిన వాడు స్తెఫను. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని పట్ల రోషం కలిగిన వాడు ఎక్కడ కూడా, ఏ ప్రాంతములో కూడా భయపడడు, కలవరపడంతే. దేవుని స్తోత్రం. రోషము కలిగి ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది ఏలియా ఎదుట నిలబడిన వాళ్ళు? 850 మంది ఆశీర్వాద ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. 850 మంది ఎదుట ఏలి ఒక్కడే. ఎందుకని? ఏలియా రోషము కలిగిన ప్రవక్త. దేవునికి స్తోత్రం. రోషము కలిగిన వాడు, దేవుని యందు విధేయత కలిగిన వాడు, దేవుని పట్ల అసంచలమైన భక్తి కలిగిన వాడు, మండుచున్న ప్రవక్త. ఎంతమంది ఉన్నా సరే తాను ఒక్కడ నిలబడి అంటున్నాడు, రోషము కలిగి మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, కేకలైండ్రా అన్నాడు. నాయన, వాళ్ళకప్పుడు ఒళ్ళు మండదా? మన భాషలో చెప్పాలంటే వాళ్ళ ఒళ్ళు మండే ఉంటుంది. ఏలియాని ఎప్పుడు చంపుదామని చూసుంటారు వాళ్ళు. కాస్తంత సేపు ఉన్నాక అసలు వాడు నిద్రపోతున్నాడేమో, లేపండి అన్నాడు. వాళ్ళకి మరింత కోపం వచ్చి ఉంటుంది. బిడ్లారా, ఏమైనా సరే ఏలియా పక్షాన దేవుడున్నాడు. దేవుని స్తోత్రం. స్తెఫను పక్షమున దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము చేసిన దానికి, అబ్రహాము పక్షమున ఎవరున్నారు? దేవుడు. పరిచర్య చేసిన వారిని దేవుడు అన్నాడు మర్చిపోలేదండి. జీవ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉంటే ఇందులో పరిచర్య చేసిన వాళ్ళు ఎవరు కూడా అన్యాయస్తులు కాలేదు. పరిచర్య చేసి ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళు, పరిచర్య చేసి బిడ్డలను కన్న వాళ్ళు, పరిచర్య చేసి బిడ్డలను కన్న వాళ్ళు, పరిచర్య చేసి ప్రమోషన్ తెచ్చుకున్న వాళ్ళు, పరిచర్య చేసి యాజకుడైన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. యాజకుడయ్యాడు. ఎవరు? సమూయేలు. పరిచర్య చేసి, అక్కడే పరిచర్య చేసి, అక్కడే ఉండి, అక్కడే ఎదిగి, అక్కడే పరిచర్య చేసి, అక్కడే యాజకత్వాన్ని చేశాడు. మన పిల్లలకి మందిరంలో చీపురు గట్ట పట్టుకోవటం ఇన్సాల్ట్. పిల్లలకే ఉంది, తల్లులు కూడా కొంతమందికి చూసుకుంటున్నా పోతారు, కానీ కనీసం తీసుకుని ఓడవలేని మనసు కూడా కొంతమందికి లేదు, ఊడ్చే మనసు. బిడ్డలారా, మనం ఏదైతే విత్తుతామో అదే మరలా మన చేతులతో కొయ్యాలి. మనం ఏదైతే చేస్తామో దాని ప్రతిఫలము, అది మేలైతే మన పిల్లలకు ఉంటుంది, అది కీడైతే మన పిల్లల మీద ఉంటుంది. రెండులో ఏది కూడా దేవుడు విడిచిపెట్టడు. మనం చేసే ప్రతిదీ దేవునికి అయిష్టమని పని మనం చేస్తూ ఉంటే, దేవుణ్ణి దుఃఖపెట్టే పని మనం చేస్తూ ఉంటే, దేవుణ్ణి బాధ పెట్టే పని మనం చేస్తే, ఈ లోక స్నేహములో పడి, ఈ లోకాశల్లో పడి, ఒకవేళ నువ్వేదైనా ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుద్ది? నీ పిల్లల మీదే పడుద్ది. ఎందుకో తెలుసా? నీలో ఉన్న రక్తమే నీ పిల్లల్లో ప్రవహిస్తుంది.
నీ ఆలోచనలే నీ పిల్లలకు వస్తాయి, నీ స్వభావమే నీ పిల్లలకు ఉంటుంది, నీ ప్రవర్తన నీ పిల్లలకు ఉంటుంది. మంచిగా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి బ్రతికేవనుకో నీ పిల్లలు కూడా విశ్వాసం కలిగి ఉంటారు. భక్తి కలిగిన బిడ్డగా ఉన్నావనుకో, రోషం కలిగి ప్రభు కొరుకున్నావనుకో నీ పిల్లలు కూడా రోషం కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? రోషం కలిగిన తల్లి మందిరంలోను కానీ ఇంట్లో ఒక్కడున్న రోషము కలిగే ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రార్థన చేస్తుంది, ధైర్యంగా పోరాడుతుంది, ధైర్యంగా మొరపెడుతుంది. బిడ్డలారా, అయ్యా నా స్థితి ఈ స్థితిలో ఉంచినందుకు నా పిల్లలు నాకంటే భక్తి కలిగిన వారు అయి ఉండాలి, నా పిల్లలు నాకంటే దైవ భక్తులు ఎదగాలి, నా పిల్లలు నాకంటే విశ్వాసములు స్థిరపడాలి అన్న ఏ సమయంలో శిలోహు మందిరం విడిచిపెట్టి ఇంటి దగ్గరుండి మొరపెట్టేదంట. అయ్యా నాకంటే నా కుమారుడు బలవంతుడుగా ఎదగాలి, నాకంటే నా బిడ్డ నీ సన్నిధిలో పరిచర్య చేయాలి, నాకంటే నా బిడ్డ ఎక్కువగా నీ పాదాల మీద పడి మొరపెట్టాలి. ఏ శిలోహు మందిరములో ఆసనం మీద తలపెట్టి ఏడ్చిందో మూలిగిందో అదే స్థలములో తన బిడ్డ ఎఫోదును ధరించి చెప్పండి చేశాడు. నువ్వెందుకు చేయలేవు? ఆ తల్లి ఎక్కడ ఆసనం మీద తలపెట్టి కన్నీరు గార్చి రోషము కలిగి ప్రార్థన చేసి ఇక ఏడవటానికి శక్తి లేక తన పెదవులు మాత్రమే కదులుతున్న పరిస్థితులకు వచ్చిందే. అవన్నీ చూసిన దేవుడు ఆ తల్లి కార్చిన కన్నీరు ఉందే, ఆ కన్నీరు ఆ బిడ్డను అలాగూ లేపింది. సభను కూడా ప్రభుత్వం అయిపోద్దాం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నువ్వు తల్లిగా దేవుని మందిరానికి వచ్చి అరకొరకగా కూర్చుని వెళ్ళటం కాదు, ఊరికనే కూర్చొని వెళ్ళటం కాదు. రోషము కలిగి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. భక్తిహీనులాగా మనం ఉండకూడదు. భక్తిహీనులు చేసే పని అది. కానీ దేవుని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ హృదయము తహతహలాడాలి. కొరహు పిల్లల్లాగా. కొరహు పిల్లల హృదయం దేవుని మందిరానికి వస్తే తహతహలాడిపోద్దంట. అయ్యో, నువ్వెంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? అన్నాని గురించి చదువుతావు కానీ అన్నా చేసిన ప్రార్థన నువ్వు చేయలేవు. నీ పిల్లలు ఎలాగ ఎదుగుతారు? నీ పిల్లలు ఎలాగో పోరాడతారు? నీ పిల్లల దేవుని సన్నిధిలో ప్రయోజకులు అవుతారు. బిడ్డలారా, ప్రయోజకులు అవ్వాలి. స్తపను చేసిన దానికి దేవుడు విడిచిపెట్టలేదు. స్తపను విశ్వాసాన్ని చూశాడు దేవుడు, స్తపను భక్తిని చూశాడు దేవుడు. స్తపను విశ్వాసాన్ని చూసి స్తపను నిత్యము పరిశుద్ధులకు చెప్పండి ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. పరిశుద్ధులకు పరిచర్య చేశాడు. స్తపను పరిశుద్ధుడు కదా? పరిశుద్ధుడే. బిడ్డలారా, కోరాహులాగా మనం అనుకుంటాం, నేను పరిశుద్ధురాల్ని, నా కుటుంబం కూడా పరిశుద్ధత కలిగి ఉందని. కొరహు ఏమంటాడు? 250 మందిని తన కొరకు ఏర్పాటు చేసుకుని మోషే అహరోనుల ముందు నిలబడంటాడు, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా పరిశుద్ధులే. ఏమనుకున్నావు? మోషే, అహరోను మీరే పరిశుద్ధులు కాదు, ఈ ప్రజలందరూ కూడా చెప్పండి గొప్ప పొగుడుతున్నాడు. ఎవరిని? 250 మందిని పొగుడుతున్నాడు మోషే అహరోనుల ముందు. ఒక ఆయనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, ఒక ఆయనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు. వాళ్ళిద్దరు రోషం కలిగి దేవుని కొరకు ముందుకు సాగుతుంటే 250 మందిని వాళ్ళ పక్షాన్ని చేసుకుని కోరాహు, అబీరాము, దాతానులు 250 మందిని బిడ్డలారు ఇంచుమించు 40 లక్షల మందిలో 250 మంది ఏ మూల? ఈ కోరాహు అంటాడండి, మేమెందుకు చేయాలి? మేమెందుకు మీతో సహకరించాలి? మేమెందుకు ఈ పని చేయాలి? మేము ఈ పని చెయ్యం, మేము ఇది చెయ్యం, మేమేమన్నా మీకు దాసులమా? మీరేమో చేయరు,
నువ్వేమో కర్ర పట్టుకుంటావు, ఆయన చూస్తేనేమో పాత్ర పట్టుకుంటాడు. నేనేమో ఇవన్నీ మొయ్యాలా, ఇవన్నీ మేము చెయ్యాలా, ఇవన్నీ మేము చెయ్యాలా, ఇవి మేము చెయ్యం, ఇవి మేము కడగం, ఈ పని మేము చెయ్యం. మీరిద్దరే పరిశుద్ధులు కాదు, మీ అక్క పరిశుద్ధురాలు కాదు. ఇదిగో ఈ ప్రజలందరూ కూడా ఏమన్నారా, అన్నారా? ఈ ప్రజలందరూ పరిశుద్ధులే. అప్పుడు ఎవరు కోపం వచ్చింది చెప్పండి? పరిశుద్ధుడు కాని వాడిని పరిశుద్ధుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? భక్తిహీనుని పట్టుకుని భక్తి కలిగిన దేవుడు ఊరుకుంటాడా? చెడ్డవాడిని పట్టుకుని, దొంగను పట్టుకుని, వేషధారిని పట్టుకుని, మోసగాడిని పట్టుకుని, అన్యాయస్తుని పట్టుకుని, ఇతను చాలా మంచివాడయ్యా, ఇతను లాంటి మంచివాడు ఈ ఊర్లో లేడయ్యా అంటే దేవుడు ఊరుకుంటాడా? ముఖస్తుతి నువ్వు చేస్తున్నావు, ముఖస్తుతి కలిగి నువ్వు మాట్లాడుతున్నావు. నా దేవుని బిడ్డలారా, ముఖస్తుతి చేసి మాట్లాడితే ముఖస్తుతిగా ఆ వ్యక్తి ముగ్ధుడు కావచ్చు, కానీ నా దేవుడు ఇష్టపడడు. మోషే, అహరోను, మీరు పక్కకు వచ్చేయండి. ఇక వీళ్ళు మీ మాట వినేటట్టు లేరు. బిడ్డలారా, ఆ దినమే మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసినందుకు పరిశుద్ధులకు పరిచర్య చేయవలసిన వాడు. అంతకుముందు చేశారండి, చేశారా లేదా? చేశారు, మంచి పనులు చేశారు, సంఘంలో మంచిగా ఉన్నారు, మంచిగా పరిచర్య చేశారు, మంచి పనులు చేశారు. కానీ వాళ్ళల్లో ఏం దూరింది? అసూయ. అసూయ కలిగించే దేవుడు సైతాను గాడండి, సైతాను గాడండి. విశ్వాసంలో కూడా అప్పుడప్పుడు ఆడు పని చేస్తుంటాడు దూరి. జాగ్రత్త, ఆడికి ఎంత కూడా అవకాశం ఇవ్వమాకండి. విశ్వాసంలో వాడు దూరబడి, మేము రాము, మేము చెయ్యం, మాకేం పని, అక్కడ మాకేం పని, ఇలాంటి పదాలు వాడిన కొంతమంది ఉన్నారు. భక్తి కలిగిన బిడ్డలు ఎవరు వాడరు, దేవుని కొరకు విశ్వాసం కలిగి నిలబడిన బిడ్డలు ఎవరు వాడరు. నడుము కట్టుకుని దేవుని సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డలు ఎవరు మాట్లాడరు. అపవాదికి చోటు ఇచ్చినప్పుడే వాళ్ళ నోటు కూడా వస్తుంది. అలాంటివి రాకుండా ఉండాలంటే బిడ్డలారా, స్తెప్పన వంటి మనస్సు కలిగి ఉందుముగాక. ఆమేన్ చెప్తాం. స్తెప్పన వంటి మనసు దేవుడు మనకిచ్చునుగాక. అలాంటి మనసు కలిగి మనం ఉంటే పరిచర్య అవలీలగా చేయొచ్చు, ప్రమోషన్ పొందొచ్చు. అర్థమైందా? రెండవది చెప్పండి ఎవరు? రెండవది, అబ్రహాము దేవునికి పరిచర్య చేసి ఏం సంపాదించుకున్నాడు? కొడుకును సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, సమూయేలు యెహోవా మందిరములో ఏలి ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. పరిచర్య చేసినందుకు దేవుడు ఆ సమూయేలుకి ఏమిచ్చాడు? యాజకత్వం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దాతాను, అబీరాము, కోరాహులు పరిచర్య చేశారు, కానీ తర్వాత మరలా వాళ్ళు తిరుగుబాటు చేసినందుకు వాళ్ళు నిలిచి ఉన్న భూమి నోరు తెరిసి వాళ్ళు సజీవులుగా వారి కుటుంబాలను మింగివేసింది. ఒక రోజున దేవుని పిల్లలకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళు వీళ్ళేనని దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఇప్పుడు మనకు అర్థం కాదు అది. ఇదిగో అబీరాము ఇతడే, కోరాహు ఇతడే, అబీరాము, దాతాను, కోరాహులు వీళ్ళే. ఇదిగో నా సేవకులైన మోషే, అహరోనులకు వ్యతిరేకంగా నిలబడి భూమిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళే అని నా దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఈ రోజున దేవుని నమ్మాక విశ్వాసంలో బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకమైన పని చేసామనుకో, ఆ రోజు ప్రభు అదే చెప్తాడు. వీళ్ళు చేసింది కాక వీళ్ళు చేసింది వీళ్ళ పిల్లల మీద పడింది. వీళ్ళ పిల్లలు చేశారు, వాళ్ళ పితరులు చేశారు, వాళ్ళ పితరులు చేశారు, వీళ్ళ తండ్రులు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళ పిల్లలు కూడా చేశారు. తరతరాలు ఆశీర్వాదం రావాలి కానీ తరతరాలు శాపము, ఉగ్రత రాకూడదు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే స్తెప్పను కుటుంబంలాగా మన కుటుంబాలు ఉండనుగాక. ఆమేన్ చెప్తాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.